అతిపెద్ద శత్రువును మీరు కొనుక్కున్నారని ఊహించుకోండి. వాళ్ల నుండి నేర్చుకోవడానికి కాదు, వాళ్లను నెమ్మదిగా నిశ్శబ్దంగా ఈ ప్రపంచం నుండే మాయం చేయడానికి. ఇది ఏదో సినిమా కథ కాదు. ఇది కోకాకోలా థమ్సప్ మీద పన్నిన ఒక పెద్ద కుట్ర. ఒక గ్లోబల్ జైంట్ అయిన కోకాకోలా ఒక లోకల్ ఇండియన్ బ్రాండ్ను ఎందుకు కొనుగోలు చేసింది? కొన్న తర్వాత దాన్ని నాశనం చేయడానికి కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేసింది? అన్ని అడ్డంకులను ఎదుర్కొని ఆ ఇండియన్ బ్రాండ్ చనిపోవడానికి ఎందుకు నిరాకరించింది? ఈ రోజు వీడియోలో మనం థమ్సప్ కథను చూడబోతున్నాం. ఈ కథ 1977లో మొదలవుతుంది. అప్పుడు ఇండియాలో ఫారిన్ కంపెనీల మీద చాలా కఠినమైన రూల్స్ ఉండేవి. ప్రభుత్వం ఫెరా అనే చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం కోకాకోలా తమ సీక్రెట్ ఫార్ములాలు ప్రభుత్వానికి చెప్పాలి. ఇంకా కంపెనీలో 60% వాటాను ఒక ఇండియన్ పార్ట్నర్ కి ఇవ్వాలి. కానీ కోకాకోలాకి తమ 100 ఏళ్ల సీక్రెట్ ఫార్ములాను పంచుకోవడం అస్సలు ఇష్టం లేదు. దాంతో వాళ్లు తమ వ్యాపారాన్ని మూసేసి ఇండియాను విడిచిపెట్టి వెళ్లిపోయారు. కోకాకోలా వెళ్లిపోవడంతో ఇండియాలో ఒక పెద్ద మార్కెట్ గ్యాప్ ఏర్పడింది. అప్పుడే ఈ కథలోకి మన హీరో ఎంటర్ అయ్యాడు. పార్లే కంపెనీ. దాన్ని నడిపేది చౌహాన్ బ్రదర్స్. వాళ్ళు అప్పటికే లిమ్కా, గోల్డ్ స్పాట్ వంటి సక్సెస్ఫుల్ డ్రింక్స్ అమ్ముతున్నారు. ఈ అవకాశాన్ని వాళ్ళు వదులుకోలేదు. కేవలం కొన్ని నెలల్లోనే వాళ్ళ R&D టీం ఒక కొత్త డ్రింక్ ను తయారు చేసింది. అది కోకాకోలా కాపీ కాదు. ఇట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. వాళ్ళు ఇండియన్ టేస్ట్ కు తగ్గట్టుగా కొంచెం స్ట్రాంగ్ గా, ఎక్కువ ఫిజ్ తో, కొంచెం స్పైసీగా ఉండే ఒక డ్రింక్ ను తయారు చేశారు. దానికి థమ్స్ అప్ అని పేరు పెట్టారు. ఆ పేరులోని అప్ పాజిటివిటీని సూచిస్తుంది. అగ్రెసివ్ గా ఉండేది. వాళ్ళు హ్యాపీ డేస్ ఆర్ హియర్ అగైన్ అనే ట్యాగ్ లైన్ తో కోకాకోలా లేని లోటును మేం తీరుస్తామని చెప్పారు. తర్వాత వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ ను మ్యాన్లీ, అడ్వెంచరస్ డ్రింక్ గా మార్చారు. టేస్ట్ ద థండర్ అనే ఐకానిక్ ట్యాగ్ లైన్ తో క్రికెటర్స్లు, యాక్షన్ హీరోస్ తో యాడ్స్ చేశారు. దీంతో థమ్సప్ కేవలం ఒక డ్రింక్ లా కాకుండా ఒక యాటిట్యూడ్ లా మారిపోయింది. 1990 వచ్చేసరికి ఇండియాలో థమ్సప్ మార్కెట్ షేర్ 85%. ఇట్ వాస్ ద అన్డిస్ప్యూటెడ్ కింగ్. 1991లో ఇండియా తన ఎకానమీని ఓపెన్ చేసింది. దీన్నే మనం లిబరలైజేషన్ అంటాం. ఈ అవకాశాన్ని వాడుకొని కోకాకోలా 16 ఏళ్ల తర్వాత ఇండియాలోకి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. వాళ్ళనుకున్నారు, మా గ్లోబల్ పవర్ ముందు ఈ లోకల్ బ్రాండ్ ఎంత అని. కానీ వాళ్లకు ఒక షాప్ తగిలింది. ప్రజలు థమ్సప్ ను వదలడానికి సిద్ధంగా లేరు. థమ్సప్ కు ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది. దానికి తోడు పార్లేకి ఇండియా మొత్తం మీద ఒక పవర్ఫుల్ బాట్లింగ్ నెట్వర్క్ ఉంది. ప్రతి చిన్న ఊరికి కూడా థమ్సప్ వెళ్లేది. అప్పుడు కోకాకోలా ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. థమ్సప్ తో పోటీపడి గెలవడం కష్టం, సో దాన్ని కొనేద్దామనుకున్నారు. 1993లో దాదాపు $60 మిలియన్ కోకాకోలా పార్లే కంపెనీని, దాని బ్రాండ్స్ అయిన థమ్సప్, లిమ్కా, గోల్డ్ స్పాట్లను కొనేసింది. అందరూ అనుకున్నారు ఇది ఒక తెలివైన బిజినెస్ డీల్ అని. కానీ కోకాకోలా అసలు ప్లాన్ వేరే. వాళ్ల లక్ష్యం థమ్సప్ బ్రాండ్ను నడపడం కాదు, దాన్ని చంపేయడం. కోకాకోలా మెయిన్ గోల్ వాళ్ల ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ అయిన కోక్ ను ఇండియాలో నంబర్ 1 చేయడమే. థమ్సప్ ఉన్నంత వరకు అది జరగదని వాళ్లకు తెలుసు. అందుకే వాళ్ళు కిల్ థమ్సప్ స్ట్రాటజీని మొదలుపెట్టారు. మొదట వాళ్ళు థమ్సప్ యాడ్స్ అన్నింటినీ ఆపేశారు. మొత్తం మార్కెటింగ్ బడ్జెట్ ను కోక్ మీద పెట్టారు. రెండవది, వాళ్ళు కొనుక్కున్న పార్లే బాట్లింగ్ నెట్వర్క్ ను థమ్సప్ ను సప్లై చేయడానికి బదులుగా కోక్ ను ప్రమోట్ చేయడానికి వాడారు. కావాలనే షాప్స్ లో థమ్సప్ స్టాక్ లేకుండా చేశారు. కానీ వాళ్ల ప్లాన్ లో ఒక పెద్ద లోపం ఉంది. వాళ్ళు ఒక బ్రాండ్ ను కొన్నారు, కానీ ఆ బ్రాండ్ మీద జనాలకి ఉన్న ప్రేమను కొనలేకపోయారు. ప్రజలు షాప్స్ కు వెళ్లి థమ్సప్ అడిగేవారు. అది లేకపోతే వాళ్ళు పెప్సీ కొనేవారు, కానీ కోక్ కొనలేదు. వాళ్లకు థమ్సప్ స్ట్రాంగ్ టేస్ట్ అలవాటైపోయింది. కోక్ వాళ్లకు చాలా మైల్డ్ గా అనిపించేది. థమ్సప్ ఒక డ్రింక్ కాదు, అది ఒక ఎమోషన్, ఒక ఫీలింగ్. సేల్స్ నంబర్స్ చూసి కోకాకోలాకి మైండ్ బ్లాక్ అయిపోయింది. యాడ్స్ లేకపోయినా, ప్రమోషన్ లేకపోయినా థమ్సప్ సేల్స్ తగ్గలేదు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా పెరిగాయి కూడా. వాళ్లు తమ సొంత ప్రాడక్ట్ తోనే యుద్ధం చేసి ఓడిపోతున్నారని వాళ్లకు అర్థమైంది. చివరికి 1990s చివర్లో కోకాకోలా తన తప్పును తెలుసుకుంది. వాళ్లు తమ స్ట్రాటజీని పూర్తిగా మార్చేశారు. థమ్సప్ ను చంపడానికి బదులుగా దాన్నే తమ అతిపెద్ద ఆయుధంగా మార్చుకున్నారు. వాళ్లు మళ్లీ టేస్ట్ ద థండర్ క్యాంపెయిన్ ను మొదలుపెట్టారు. ఈసారి ఇంకా పెద్ద యాక్షన్ హీరోస్ తో అక్షయ్ కుమార్, మహేష్ బాబు, సల్మాన్ ఖాన్ తో భారీ యాడ్స్ చేశారు. ఈ రోజు థమ్సప్ ఇండియాలో ఒక $1 బిలియన్ బ్రాండ్. ఇంకా ఐరనీ ఏంటంటే దాన్ని ఓన్ చేసినది కోకాకోలానే. ఇప్పుడు వాళ్ళు 2 బ్రాండ్స్ ను వేరువేరు ఆడియన్స్ కి టార్గెట్ చేస్తున్నారు. కోక్ ను ఫ్యామిలీ సెలబ్రేషన్ డ్రింక్ గా, థమ్సప్ ను యూత్ అడ్వెంచర్ డ్రింక్ గా ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఇది ఒక లోకల్ బ్రాండ్ కథ. తన రుచి, పట్టుదలతో ఒక గ్లోబల్ జైంట్ నే మార్చేసి చివరికి వాళ్ల కిరీటంలోనే ఒక వజ్రంలా మారింది. ఈ బిజినెస్ వార్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి.